Jilebi recipe and welcome to my channel. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా తీసుకొని దానిలో చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నాకు 3/4 కప్ నీళ్లు పడ్డాయి. మరీ జారుగా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోతే జిలేబీలు ఫ్లాట్గా వస్తాయి, జ్యూస్ పీల్చుకోవు. ఇలా తయారు చేసిన బ్యాటర్ని ఏదైనా క్లింగ్ ఫిల్మ్తో కానీ లేదంటే మూత పెట్టి కానీ 8 నుంచి 12 గంటల పాటు ఫెర్మెంట్ చేయాలి. చల్లని ప్లేస్లో ఉన్నట్లయితే ఒక రోజంతా ఫెర్మెంటేషన్ కోసం ఉంచాలి. తర్వాత రోజు స్టవ్ వెలిగించి సాస్ ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. దీనికి 3/4 కప్ వాటర్ వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. చక్కెర అంతా కరిగి తీగపాకం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఒక తీగపాకం వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికించినట్లయితే పాకం చిక్కగా అయిపోతుంది. జిలేబీలు పాకాన్ని పీల్చుకోవు. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 2 ఇలాచీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని నెయ్యి లేదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంట్ అయిన బ్యాటర్ని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి. ఇది ఆప్షనల్. కలర్ అంతా బ్యాటర్కి కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. జిలేబీలు చేసుకోవడానికి ఇలాంటి టమాటో కెచప్ ఉండే బాటిల్స్ కానీ స్క్వీజ్ బాటిల్స్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్, హోల్స్ లేకుండా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ లేదంటే మిల్క్ ప్యాకెట్ కవర్ లేదంటే ఐసింగ్ బ్యాగ్స్ కానీ వాడుకోవచ్చు. ఒక గ్లాస్ పెట్టుకొని ఆ కవర్ పెట్టినట్లయితే మెస్ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. జిలేబీ బ్యాటర్ని కవర్లో వేసుకొని ఏదైనా రబ్బర్ బ్యాండ్ సహాయంతో పిండి బయటకు రాకుండా టై చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్తో టైట్గా కట్టకపోతే జిలేబీలు చేసినప్పుడు గట్టిగా స్క్వీజ్ చేస్తే పిండి బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా రెడీ అయ్యాక జిలేబీలు వేసే ముందు చిన్న హోల్ కట్ చేసుకోవాలి. మరి పెద్ద హోల్ అయితే జిలేబీలు లావుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో నుంచి సర్కిల్స్గా చుట్టుకుంటూ జిలేబీలు వేసుకోవాలి. ప్యాన్లో ఒకేసారి ఎక్కువ జిలేబీలు కూడా వేయకూడదు. 3 నుంచి 4 జిలేబీల వరకు పర్వాలేదు, లేదంటే ఒక జిలేబీకి ఒకటి అంటుకుపోతాయి. ఆయిల్ వేడి కరెక్ట్గా ఉన్నట్లయితే జిలేబీలు వేయగానే అడుగుకు వెళ్ళి వెంటనే పైకి ఫ్లోట్ అవుతాయి. జిలేబీలని 2 వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వెంటనే వెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో ముంచి స్పూన్తో మెల్లగా నొక్కాలి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు సిరప్లో ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఎక్కువసేపు సిరప్లో ఉంచినట్లయితే జిలేబీలు క్రిస్పీగా ఉండవు. ఇదే విధంగా మిగిలిన జిలేబీలు కూడా చేసుకోవాలి.
ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జిలేబీలు చుట్టుకోవాలి, లేదంటే జిలేబీలు షేప్ రావు. మొదట్లో రాకపోయినా చేస్తూ ఉండగా జిలేబీలు చుట్టడం ఈజీగానే వస్తుంది. ఇవి ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. Thanks for watching and please subscribe our channel.